ప్రతిరోజు నేను వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా ప్రేమతో శుభోదయం. మీరందరూ బాగుండాలని ప్రతిరోజు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పైన చూసిర్రా బాణుడు బగబగా అంటున్నాడు. నేను వచ్చేస్తున్నా, మీరు లోపలికి వెళ్ళండి అంటున్నాడు. అదేనండి 7:30 7 అయిందంటే కథం బాణుడు బయటకు వచ్చేస్తూ ఉంటాడనమాట. ఆ లోపు మనం గనక బయట పనులన్నీ కంప్లీట్ చేసుకోలేదనుకో ఇంకా ఆయన దెబ్బకి అంతే సంగతులు అనమాట. ఇక్కడ చూసిర్రా ఇడ్లీ అనమాట. ఇక్కడ ఇడ్లీ పిండింది నల్లగా ఉంది అనుకోమాకండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఇది పొట్టు మినపప్పు. పొట్టు మినపప్పులో పొట్టు మాత్రం మొత్తం తీయను నేను. 20% పొట్టు అయితే ఖచ్చితంగా ఉంచుతానండి, ఎందుకంటే అదే బలం కాబట్టి. ఇక్కడ ఇంక ఈరోజు ఇంకా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కాబట్టి వాళ్ళు ఎర్లీగా వెళ్తారు కాబట్టి ఫస్ట్ అయితే టిఫిన్ రెడీ చేస్తున్నా వాళ్ళ కోసం. ఇడ్లీ అనమాట. ఇంక ఇడ్లీ చేసేసి చట్నీ చేసి ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాలి. మరి మీరందరూ టీలు కాఫీలు తాగారా? మీ పనులు ఎంతవరకు వచ్చినాయి? ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళండి అబ్బా, ఎండలు అయితే బాగా కొడుతున్నాయి, జాగ్రత్తగా ఉండుండ్రి జరా. ఇంక ఇంట్లో ఉండే వాళ్ళంటే ఎలాగో కొంచెం జాగ్రత్తగానే ఉంటారు, కానీ బయటకు వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్త, ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇక మొత్తానికి అయితే టిఫిన్ పెట్టేసి ఇంకా స్టవ్ మీద ఇంకా నా కోసం హాట్ వాటర్ అనమాట. ఇంకా పాలు రాలేదు. ఇంకా డైలీ మార్నింగ్ అయితే హాట్ వాటర్ తాగుతున్నా. కొన్ని రోజులు తాగుతాను, కొన్ని రోజులు మర్చిపోతాను, కొన్ని రోజులు పట్టించుకోను, ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా ఆయన చూడండి హ్యాన్ సౌండ్, అబ్బాబ్బాబ్బా వీళ్ళ డిస్టర్బెన్స్ తోటి వీడియోస్ పోస్ట్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఓకే మళ్ళీ